హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కరణం బలరామకృష్ణమూర్తి. ఈ పేరు ఏపీ రాజకీయాల్లో పరిచయం లేదు. ఈ పేరుకు సంబంధించి చాలా మందికి ఒక ఫైర్ బ్రాండ్‌గా, టీడీపీకి సంబంధించి చాలా సీనియర్ నేతగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల, రాజకీయ ప్రయోజనాల కోసము ఆయన ఎన్నికల్లో పార్టీలు మారడము, పార్టీలు మారిన తర్వాత ఓటమి చెందడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. 2019కి సంబంధించి కరణం బలరాం టీడీపీ నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత కొన్ని రాజకీయాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినటువంటి నేపథ్యంలో ఆయన చీరాల నుంచి మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో ఆయన తప్పుకొని ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌ని పోటీ చేయించారు. అయితే కరణం వెంకటేష్ ఓడిపోవడంతో కరణం కుటుంబానికి సంబంధించి రాజకీయంగా ఎలాంటి మార్పులొస్తాయి, రాజకీయంగా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక పెద్ద సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. వాస్తవానికి ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి ఒక కరణం టైగర్ అనేటువంటి టైటిల్‌తో ఆయన అందరూ పిలుస్తా ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ బలోపేతంకి సంబంధించి ఆయన అంత కృషి చేశారు. కరణం బలరామకృష్ణమూర్తి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి రాజకీయ జీవితాన్ని ఒకేసారి ప్రారంభిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా టీడీపీలో చాలా ప్రధానంగా మెలుగుతూ వచ్చారు. సీనియర్ మంత్రిగా కూడా ఆయన పనిచేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడుతో కూడా మరింత సన్నిహితంగా కూడా ఉంటారు. అయితే మొన్న 24 ఎన్నికల తర్వాత కరణం బలరాము ఆయన కుమారుడు వెంకటేష్ ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు సంబంధించి సైలెంట్‌గా ఉండటము, మళ్ళీ ఆయన తిరిగి టీడీపీలో చేరతారని చెప్పేసి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి చర్చలకు దారి తీయకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మళ్ళీ తిరిగి ఆయన సొంత నియోజకవర్గం అద్దంకికి పంపించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కరణం బలరాంకి సంబంధించి ఆయన సొంత నియోజకవర్గం అద్దంకిగానే ఉంది. అక్కడ అప్పుడు ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్, ఆయన ప్రస్తుతం టీడీపీకి సంబంధించి మంత్రిగా కూడా ఉన్నారు, మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరికీ కూడా వైరం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. కరణం కుటుంబానికి, గొట్టిపాటి కుటుంబానికి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా మంచి పట్టు ఉంది. అయితే అద్దంకిలో వీళ్ళిద్దరూ అప్పుడు టీడీపీలో కొన్ని రాజకీయ కారణాల వల్ల గొట్టిపాటి రవికుమార్ వైసీపీని విడిచి టీడీపీలోకి రావడంతో ఇద్దరి మధ్య కూడా సీట్ల కోసం కొంత వైరం నడిచింది. అలాంటి నేపథ్యంలో కరణం బలరాంని అద్దంకి నుంచి తప్పించి చీరాలకు రీప్లేస్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత 2019లో ఆయన గెలవడము, మళ్ళీ అక్కడ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వైసీపీలో చేరడం, ఇలా వివిధ రాజకీయ కారణాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా టీడీపీలోకి వెళ్లేందుకు దారులు దొరకట్లేదు. అలాంటి నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు దారులు దొరకనటువంటి నేపథ్యంలో తిరిగి వైసీపీలోనే యాక్టివ్ కావాలని చెప్పేసి ఆయన సూచించుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయనకు ఒక కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పబోతున్నట్టు తెలుస్తుంది. అద్దంకికి సంబంధించి ఇప్పటిదాకా వైసీపీ పార్టీకి ఎక్కడా కూడా గెలిచే అవకాశం అయితే జరగలేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కావచ్చు, అలాగే వైసీపీలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, టీడీపీలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, సీనియర్ ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ గెలుస్తూనే వస్తారు. గత 4 రాజకీయాలుగా 4 సంబంధించి 4 సార్లు ఎన్నికలు జరిగితే ఆ 4 సార్లు కూడా గొట్టిపాటి రవికుమారే విజయం సాధిస్తూ వచ్చారు. అయితే కరణం బలరాము కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, అలాగే గొట్టిపాటి రవికుమార్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. వీళ్ళిద్దరికి కూడా కాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకున్న, నియోజకవర్గానికి సంబంధించిన బలం చూసుకున్నా కూడా ఇద్దరికి ఎక్కువగానే ప్రయారిటీ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగానే ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. కరణం బలరాంని మళ్ళీ తిరిగి అద్దంకికి పంపిస్తే అక్కడ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కరణం బలరాంకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆయన కుమారుడు కరణం వెంకటేష్కి చీరాల టికెట్ ఇస్తూనే ఆయనకి సంబంధించి ప్రస్తుతం ఆయన అక్కడే సమన్వయకర్తగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఆయన్ని ఫిక్స్ చేస్తూ కరణం బలరాంకి అద్దంకిని కూడా యాడ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు వైసీపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. కరణం బలరాంకి సంబంధించి అద్దంకికి వెళ్తే మాత్రము ఖచ్చితంగా అక్కడ రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అంటే 2024 జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థిగా పానెం హనుమరెడ్డి పోటీ చేశారు. పానెం హనుమరెడ్డికి కూడా దాదాపు 90,000 వరకు ఓట్లు కూడా వచ్చాయి. అంటే వైసీపీకి అక్కడ చాలా గట్టి పట్టుంది, వైసీపీ కేడర్కి సంబంధించి గట్టి పట్టుంది. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే నేత, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్ మాత్రము అక్కడ లేడు. సో కరణం బలరాంని అక్కడ రీప్లేస్ చేస్తే ఇంపార్టెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు వైసీపీకి సంబంధించి మరింత క్యాడర్ని యాక్టివ్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి. సో తండ్రి కొడుకులకు సంబంధించి 2 నియోజకవర్గాల్ని ఆయన అలాట్ చేస్తూ వచ్చారు. చీరాలకు సంబంధించి ఆయన కుమారుడు కరణం వెంకటేష్కి అలాట్ చేస్తూనే అద్దంకిని కూడా కరణం బలరాంకి అలాట్ చేయాలని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. దీనికి సంబంధించి కొంత చర్చలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఆయన టీడీపీలోకి వెళ్తారు, టీడీపీలోనే ఉంటారు. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి, చంద్రబాబుకు సంబంధించి చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి, రాజకీయాలకు సంబంధించి ఎక్కువగా తెలిసినటువంటి నేత కాబట్టి ఆయన టీడీపీలోకి తీసుకుంటారని చెప్పేసి కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి
పరిణామాలైతే జరగట్లేదు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి చేరికలైనా కూడా లేదంటే ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలైనా కూడా చంద్రబాబు కంటే కూడా లోకేష్ ఎక్కువ ప్రయారిటీగా తీసుకుంటున్నారు. కర్ణం బలరాంకి సంబంధించి ఆయన చేరికని కూడా లోకేషే అడ్డు చెప్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లోకేష్‌కి సంబంధించి ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం టీడీపీకి సంబంధించి రాజకీయం మొత్తం కూడా లోకేషే జరుగుతుంది కాబట్టి ఆయన కర్ణం బలరాంని తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. సో అలాంటి తిరిగి తీసుకునే పరిస్థితి లేవు కాబట్టి వైసీపీలోనే ఉండి ఉన్న పార్టీని నిలబెట్టుకుంటూ ఉన్న పార్టీలోనే కలిసి పోటీ చేస్తూ మళ్ళీ గెలిచేందుకు అవకాశాలు దారులు ఎత్తుకోవాలని చెప్పేసి కర్ణం ఫ్యామిలీ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ ఫ్రీడమ్ కూడా ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో పానెం హనుమారెడ్డిని పక్కన పెట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి కర్ణం బలరాంని తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది జరిగితే మాత్రము మంత్రి గొట్టిపాటి రవికుమార్కి గట్టి పోటీ ఇచ్చే లీడర్గా కర్ణం బలరాం ఉండబోతున్నారనేది మనకు అర్థమవుతుంది.